ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మే 15 తర్వాత ట్రయల్కి జగన్ కేసులు వివరాల్లోకి వెళ్తే దాదాపు 14-15 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన ఇవి ఉన్నాయో వీటికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఆ డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ అయితే కానీ ట్రయల్కి రాదు. సో ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఏంటి, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అనేక రకాలైన డిశ్చార్జ్ పిటిషన్లు జగన్మోహన్ రెడ్డి వేశారు. మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన పరిస్థితి ఏంటి, అసలు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇప్పుడు మే 15 తర్వాత ఎందుకు వచ్చింది అనే అంశాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిబిఐ కేసులో ఉన్న క్రమంలో ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళాలి అంటే ఆ కోర్టుకు వెళ్ళాలి, అక్కడ పర్మిషన్ తీసుకొని కానీ ఆయన విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మొన్న సిబిఐ కోర్టుకు వెళ్ళారు. నేను యూకే టూర్కి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఆయన పిటిషన్ వేశారు. దానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఎప్పటి వరకు, రేపు మే 15వ తేదీ లోపల మీ యొక్క టూర్ని కంప్లీట్ చేసుకోండి అని. సో రేపు 25వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు, ఓకే, అంతవరకు బాగుంది. దాని తదుపరి మీ మీద ఉన్న కేసులు, ఈ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి విచారణ, ఇది డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ ప్రారంభమవుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆల్రెడీ ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో మొదటి పిటిషన్లో హెటరో, అరబిందో, రామ్కి, వాన్పిక్ భూములు వీటిపై విచారణ ముగిసింది. సో ఆ కేసులకు సంబంధించిన పురోగతి ఇప్పుడు చెప్పింది. జగన్ కేసులకు సంబంధించిన దాంట్లో 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది సిబిఐ. సో ఇందులో తొలి ఛార్జ్షీటు హెటరో, అరబిందో, జడ్చర్లలో 150 ఎకరాల భూమి కొనుగోలు, క్విడ్ ప్రోకోలో భాగంగా కేటాయింపు అన్నమాట. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ 150 ఎకరాల భూ కేటాయింపు, అలాగే దాని క్విడ్ ప్రోకోలో భాగంగా జగతి పబ్లికేషన్లో 19 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇది ఒకటి. ఇక రెండవ ఛార్జ్షీట్కి సంబంధించి వ్యక్తిగత పెట్టుబడులు, అలాగే సూట్ కేస్ కంపెనీలు. ఇక మూడవ ఛార్జ్షీట్కి వచ్చేసరికి రామ్కి గ్రీన్ బెల్ట్ తగ్గింపుతో 133 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు అని చెప్పేసి. సో ఈ కేసులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు దాదాపు 14-15 ఏళ్ళక మరి అలాగే పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిపైన, ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన దర్యాప్తు జరిపిన క్రమంలో ఏం జరగబోతుంది. సో ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేవే విచారణ జరగట్లేదు కాబట్టి అవి క్లియర్ అయిపోతే కానీ ట్రయల్కి రాదు. ట్రయల్కి వస్తే ఏమైంది, అప్పుడు తీర్పు వెలువడిస్తారు. సో అది అర్థం కావడం కోసం క్లియర్గా చెప్తున్నాను. సో ఆయన డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన క్రమంలో దానిపైన విచారణ జరపాలి. అసలు అవే విచారణకు రాలి ఎంతకాలం, అసలు డిలే అవడానికి గల కారణం ఏంటి, ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన క్రమంలో ఆ డిశ్చార్జ్ పిటిషన్ల పైన వాదనలు నడవాలి. సో దానిపైన విచారణ జరగాలి. జరిగిన తర్వాత అప్పుడు ఆ పిటిషన్లు ఒకవేళ కొట్టివేస్తే అప్పుడేం జరుగుతుంది, ఖచ్చితంగా ట్రయల్కి వస్తుంది. ట్రయల్కి వస్తే అప్పుడు రెగ్యులర్గా విచారణకు హాజరు కావాలి. ఇప్పుడు మొన్న కోర్టు ఏం చెప్పింది, సిబిఐ కోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు పర్మిషన్ అడిగినప్పుడు, సో పర్యటనకు వెళ్ళండి, తర్వాత జూమ్లో అటెండ్ కాండి. ఈ జూమ్లో అటెండ్ కావడం ఏంటి అక్కడ అంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్, ఏదైతే గతంలో ఆయన వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఇక్కడ హాజరు కావాలి అన్న క్రమంలో అక్కడ 2 రకాలైన అంశాలు. ఒకటి, ఆయన ఫోన్ నెంబర్ ఏదో ఈయన కాకుండా ఇంకెవరో ఇచ్చారని, అందుబాటులో లేకుండా పోయారు అనేది అప్పుడు ఒక వివాదం ఉంది, ఆ ఫోన్ నెంబర్కి సంబంధించిన ఎపిసోడ్. ఇక 2, ఆయన ఇక్కడ కోర్టుకు రావడానికి ఎంత హంగామా జరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా. ఎందుకని, ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సింది, అది కాకుండా మరలా చార్టెడ్ ఫ్లైట్ ద్వారా ఇక్కడ బేగంపేట అంటే ఏమవుతుంది, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కొంచెం వచ్చి హడావుడి చేయడానికి ఉంటుంది. ఆ ర్యాలీలు అవన్నీ కూడా అంటే చూపించుకోవాలి కదా ఎలివేషన్స్. అదే శంషాబాద్ అనుకోండి, ఎక్కడో ఊరవతలు ఉంది, అక్కడ నుంచి ఎవరైనా రావాలంటే ఎవరు వస్తారు, ఎవరు చేస్తారనే ఉద్దేశం మీద కానీ ఏమో కానీ అప్పట్లో ఇటువంటి అపోహలే వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ నుంచి ర్యాలీలుగా మరలా దానితో ఆ బ్యాచ్లో కొంతమంది రప్ప ఫ్లెక్సీలు, ఇక్కడ ఆ రకంగా ర్యాలీగా కోర్టు దాకా వెళ్ళారు నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి. సో అదంతా గుర్తుంది. సో మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏమో తెలియదు కానీ ఈసారి జూమ్లో అటెండ్ అవ్వమన్నారు. సో ఇక్కడ జూమ్లో అటెండ్ అవ్వమనేసరికి
చాలామందికి ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు బాగానే మేనేజ్ చేస్తున్నారు, మరి ఈ రకంగా అనేక రకాలైన కేసులు ఎదుర్కొంటున్న ఆయనకి జూమ్లో అటెండ్ కావటం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇక్కడే కీలకమైన అంశం ఉంది. ఇప్పుడు జూమ్లో అటెండ్ కావడానికి గల కారణం ఏంటి అంటే ఆల్రెడీ మొన్న ఆయనకి పర్మిషన్ ఇచ్చేటప్పుడే మీ కేసుకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ జరగబోతుందని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. సో ఇప్పుడు జూమ్లో అటెండ్ అయినా డైరెక్ట్గా వచ్చిన ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన వాదనలు జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అసలు కథ ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు అవి గనక కొట్టివేయబడితే అప్పుడు ఏంటి, ఖచ్చితంగా ఇక ట్రయల్ మొదలవుతుంది. ట్రయల్ మొదలైతే ఇది జరుగుతుంది. అయితే చాలామంది సామాన్యులు ఎలా అభిప్రాయపడుతున్నారంటే జరుగుతున్న తంతును బట్టి దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆయన కేసులకు సంబంధించిన పురోగతి ఎక్కడుంది, ఏమైపోయింది, ఎంతోమంది కేసులు వస్తున్నాయి, అవన్నీ కూడా కోర్టులో తీర్పులు వచ్చేస్తున్నాయి, వాళ్ళ శిక్షలు కూడా పడిపోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రం కదలట్లా. ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు, అలాగే కేంద్రంలో ఉన్న పెద్ద స్థాయి నాయకులను కూడా బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నాడు. అందు గురించి ఆయన ఎవరు టచ్ చేయలేకపోతున్నారు. ప్రధానంగా సిబిఐ కూడా ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. సిబిఐ ఈడీనే కాదండి, ఇదంతా కూడా ఈ అక్రమాస్తుల కేసులన్నిటికంటే కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ మరీ దారుణమైన అపవాదాలన్నింటిని కూడా మూట కట్టుకుంది. ఇక ఆ రకమైన పరిస్థితి ఉంది. సో దీనికి గల కారణం ఏంటి అంటే ఆయనకి వ్యవస్థలు బాగా మేనేజ్ చేస్తారని. మీకు గుర్తుందా, ఇదే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అవకాశం దొరికినప్పుడల్లా 2019 ఎన్నికలకు ముందు వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారు, వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తారన్నారు. దాదాపుగా చాలామంది ప్రజలు కూడా అప్పుడు అదే నిజమేనేమని నమ్మారు. పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దీన్ని డిఫెండ్ చేయడంలో కూడా టీడీపీ ఎప్పట్లో విఫలమైంది. సో అందుగురించే 2019లో ఇది కూడా ఒకనొక కారణం. తీరా కట్ చేస్తే అందరూ అవురా అన్నారు. ఎట్లా, అసలు మేనేజ్ చేస్తుంది ఈయన కానీ తిరిగి వాళ్ళని అంటున్నాడు అని చెప్పేసి. ఎలా, ఈ క్రెడిట్ చోరీ కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు తీసుకోండి, గుండెపోటు అన్నారు, తర్వాత నారాసుర రక్తచిత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు మాట్లాడతాం. వైసీపీ సోషల్ మీడియాలోనూ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడవలు పెట్టేశారు. సో అలా ఉంటుంది. దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో విఫలయత్నం. ఈ రకమైన పరిస్థితులన్నీ కూడా ఎదురైన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డిగా ఆ రకంగా పట్టం కట్టారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ట్రయల్కి వస్తే అప్పుడేంటి, ఏం జరగబోతుంది అని అంటే తెలుసుగా, అలా ఉంటుంది పరిస్థితి. సో కాకపోతే ఇక్కడ ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ఎంతవరకు జరుగుతాయి అనేది అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాల నేపథ్యంలోనే చాలామందికి అనుమానం అయితే ఉంది. కానీ ఇలా జరగడానికైతే ఆస్కారం ఉంది. ఏ రకంగా, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయబడితే మాత్రం అప్పుడు ఆయన రెగ్యులర్గా విచారణకు హాజరు కావాలి. ఆ తర్వాత ఒకవేళ బెయిల్ రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది, ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు అనేక రకాలు. ఇప్పుడు ఉదాహరణకి ఆయనకు ఒక కేసులో బెయిల్ రద్దు అయితే ఇక అన్ని కేసుల్లో బెయిల్ రద్దు అయిపోతాయి. ఆయన ఉదాహరణకి బెయిల్ మీద ఏ రకంగా వచ్చారండి, నేను ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించనా అని, చట్టానికి లోబడే ఉంటాను, నిబంధనలు ఎక్కడ తొంగలో దొక్కనని చెప్పేసి ఆయన ఆ కండిషన్స్ మీద బెయిల్ తీసుకున్నారు. మరి ఇప్పటివరకు ఆయన ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించలేదా? ఇటీవల కాలంలో చూసాం కదా, పోలీసులను ఉద్దేశించి మాట్లాడటం కానీ బెదిరించడం కానీ, మరి అవన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన దానికి అనుగుణంగా వ్యవహరించకుండా దాన్ని మించి మరి దాన్ని క్రాస్ చేసి మరీ చేయటం, అవన్నీ నిబంధనలు ఉల్లంఘించినట్టే. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు మరి ఖచ్చితంగా బెయిల్ రద్దు అవ్వాలిగా. అయినయా? పోనీ ఆయన నిబంధనలు ఉల్లంఘించలేదంటే పలు దఫాలుగా ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. కానీ మరి పోలీసులు ఎందుకని అలాగే చూస్తున్నారు? దీనిపైన సీరియస్ యాక్షన్స్ లేవు, వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఇక టీవీ ఛానల్లో చాలామంది రాజకీయ విశ్లేషకులు అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటికైనా ఖచ్చితంగా రేపు ఆయన మే 15 తర్వాత మరి విదేశాల పర్యటన ముగించుకొని రాగానే ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ల పైన దర్యాప్తు జరిగి అవి కొట్టివేయబడితే మాత్రం ఈ రకమైన పరిస్థితి ఉంటుందని. ఒకవేళ అసలు అది ఆ దర్యాప్తు పూర్తయి డిశ్చార్జ్ మరలా ఇంకా అదనంగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారా, వేయడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఇంతవరకు ఇంకా యాక్సెప్ట్ చేయకుండా వాటిని క్లియర్ చేసేస్తారా? మరి దేశం మొత్తంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, అనేక రకాల పదవులు అనిపించిన వాళ్ళు, ఎన్నో రకాల కేసులు ఎదుర్కొన్నవారు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళొచ్చారు కేసులు నిరూపితమైనప్పుడు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని మరి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు మాత్రం అన్యాయంగా అక్రమంగా పెట్టారు అంటున్నారు. మరి ఆ కేసులకు సంబంధించి అయితే క్లారిటీ ఇప్పటివరకు తేల్లా. పోనీ జగన్మోహన్ రెడ్డి అయినా సహకరించి నేను త్వరితగతిన తేల్చేసుకుంటాను కేసులు, నా పైన ఇటువంటి అపవాదులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏమైనా ఎదుర్కొస్తారా అంటే రారు.
పోనీ ఆ అక్రమ కేసులని వీళ్ళే చెప్తారు. ఆ అక్రమ కేసులు అన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకని ముందుకు వెళ్ళరో దానికి అర్థం చెప్పరు. ఆ రకమైన ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు. సో ఈ క్రమంగా ఇప్పుడు మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కనుక రేపు విచారణ చేపడితే మరి ఏం జరగబోతుంది, ఒకవేళ కొట్టివేయబడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ట్రైల్ వచ్చిన క్రమంలో ఇక గుండెల్లో దడేలు వైసీపీ నాయకులు అందరూ కూడా కొట్టుకుంటారా, లేదు ఇదంతా మీ నేరు నొప్పుడుతాం, మాకు విని చెవులు నొప్పుడుతాం తప్ప ఇందులో జరిగేది ఏం ఉండదని కొట్టిపడేస్తారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.